Let's continue our poem, The Magical Earth. It was written by Guljar. In the first poem, we discussed about fruits and vegetables, about guava seeds, which gives guava fruits, and different colors of flowers. And next, let's continue our poem. Whatever color I give to it returns that to me. Has it hidden all these colors in the soil below? I dug a lot but found nothing. The earth knows how to do magic. The earth knows how to do magic. Here our poet is telling about whatever color I give to it returns that to me. Which type of color, which wants to the color, if you soil that type of color seed, it will gives you return the type of color flowers and fruits. మనకి ఎలాంటి ఫ్లవర్స్ కావాలి, ఎలాంటి ట్రీస్ కావాలనేటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే అవే మనకి రిటర్న్ గా రావడం అనేటువంటిది కూడా జరుగుతుందన్నమాట. రిటర్న్స్ దట్ టు మీ. ఈ వాట్ ఈస్ హియర్ టు మీ? టు మీ మీన్స్ ఇట్ ఈస్ అవర్ poet Guljar. Has it hidden? Hidden means దాగి ఉన్నటువంటిది, ఇక్కడ లోపల భూమి లోపల దాగి ఉన్నదా. All these colors in the soil below. ఈ భూమి మట్టి లోపల ఇలాంటి కలర్స్, చాలా రకాల కలర్స్ ఏమైనా దాగి ఉన్నాయా? సో కాబట్టి దాగి ఉన్నాయి కాబట్టి ఒక మ్యాజికల్ గా సీన్ ప్రకారం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేటువంటి వస్తున్నాడు అనేటువంటి విధంగా పోయిట్ ఇక్కడ ఫీల్ కావడం అనేటువంటిది జరుగుతుంది. I dug a lot but found nothing. ఆ ఉద్దేశంతో అక్కడ మన పోయిట్ ఏం చేస్తున్నాడు? డిగ్గింగ్ మీన్స్ ఇక్కడ తవ్వడం అన్నమాట. బాగా తవ్వడం జరుగుతుంది కానీ ఈ ఫౌండ్ నథింగ్, ఏమీ కూడా తనకి కనిపించలేదు. ఏముంటుందంటే మన ఎంత లోపల భూమి తవ్వినా కూడా మనకి ఏమైనా కనిపిస్తాయి? ఇక్కడ ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ ఫ్రూట్స్ కానీ మనకేమీ కూడా కనిపించవు. మట్టి లోపల సాయిల్లో ఉండేటువంటి ఒక మ్యాజిక్, దట్ ఈస్ అవర్ సాయిల్ మ్యాజిక్. దెర్ ఇస్ నో నథింగ్ in the soil. I dug a lot but found nothing. The earth knows how to do magic. So కాబట్టి it is an earth magic అన్నమాట. That's why the magical earth అంటున్నాడు అన్నమాట. సో కాబట్టి భూమి చేసేటువంటి ఒక మ్యాజిక్. The earth knows how to do magic. It shows so many tricks. ఈ విధంగా చాలా రకాల ట్రిక్స్ అనేటువంటిది ఇక్కడ ఎర్త్ ప్లే చేస్తూ ఉంటుంది. It shows so many tricks played by earth. When it balances these long coconut trees on its fingers, it does not even let them fall. The wind does its best, but the earth does not let them fail. A sherbet or milk or water, anything may fall. It absorbs them all. ఇక్కడ వచ్చినట్టు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, when it balances. ఇక్కడ పెద్ద పెద్ద మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయండి. లాంగ్ ట్రీస్ ఉన్నాయి, షార్ట్ ట్రీస్ ఉన్నాయి, వాటి యొక్క బ్రాంచెస్ కానీ వాటి యొక్క లీవ్స్ కానీ ఇలా లాంగ్లో కానీ షార్ట్లో కానీ టాల్లో కానీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీసెస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఎర్త్ అనేటువంటిది. ఆ రూట్ ఆఫ్ ద ట్రీస్ అనేటువంటివి వి డస్ నాట్ ఫైండ్ ఇట్ ఇన్ అండర్ ది ట్రీ. మనకి చెట్టు యొక్క వేర్లు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఎలా ఉంటాయి మనకి భూమి లోపల పాతుకొని ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అవి మనకి కనపడవు. వాటి బ్యాలెన్స్తోనే ట్రీ అనేటువంటిది ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో వెన్ ఇట్ బ్యాలెన్సెస్ దిస్ లాంగ్ కోకోనట్ ట్రీస్ అనేటువంటి కొబ్బరి చెట్లు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్ ఇట్ ఫింగర్స్ అనమాట, ఇలా పెద్దగా ఉండేటువంటి కోకోనట్ ట్రీస్ యొక్క లీవ్స్ కానీ బ్రాంచెస్ కానీ ఏ విధంగా అవి పడిపోకుండా ఒక ఫింగర్స్ లాగా ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అదొక మ్యాజిక్. ఇట్ ఇస్ ఆల్సో ఎన్ మ్యాజిక్, అండర్ ది మ్యాజిక్. అక్కడ కోకోనట్ ట్రీస్ లీవ్స్ బ్యాలెన్సెస్ అండ్ ఇట్ ఇస్ అండర్ ది మ్యాజిక్ ఆఫ్ ఎర్త్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇట్ డస్ నాట్ ఈవెన్ లెట్ దెమ్ ఫాల్. ఇవి పడిపోవడం కానీ ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కూడా ఉండకుండా అవి బాగా విండ్ గాలి అనేటువంటి ఎక్కువగా వచ్చినప్పుడు కూడా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అవి ఉండడం అనేటువంటి జరుగుతాయి. ద విండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ డస్ ఇట్స్ బెస్ట్ అన్నమాట. అవి వాటికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాయి ట్రీస్ అనేటువంటివి. ఇక్కడ ఎర్త్ అనేది మ్యాజిక్ చేస్తుంది. బట్ ద ఎర్త్ డస్ నాట్ లెట్ దెమ్ ఫెయిల్.
భూమి అనేటువంటిది వాటిని లాస్ కాకుండా కానీ ఒక ఇంబ్యాలెన్స్ చేయకుండా ఉండడానికి అవకాశం అనేది ఇవ్వదు. ఏ షర్బత్ ఆర్ మిల్క్ ఆర్ వాటర్ ఎనీథింగ్ మే ఫాల్. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి వాటర్ కానీ ఇక్కడ మిల్క్ కానీ ఒక షర్బత్ అనేటువంటి ఒక డ్రింక్స్ లాంటివి కానీ కనుక మనము ఫాల్ మీన్స్ ఇక్కడ పడిపోవడం కానీ మనకు లాస్ అయినప్పుడు ఇట్ అబ్జర్వ్స్ దెమ్ ఆల్. మొత్తం కూడా ఏం చేస్తుందంటే భూమి అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయడం మీన్స్ ఇక్కడ ఏమంటారు పీల్చుకోవడం అనమాట. ఇప్పుడు ఒక 10 గింజలు నీళ్ళు కానీ ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ కానీ మనము భూమి మీద పోసామనుకోండి ఏం చేస్తుంది ఎర్త్ అబ్జర్వ్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. కొన్ని చూస్తున్నా కానీ ఆ వాటర్ మొత్తం ఏమవుతుందండి అండర్ ది ఎర్త్ అబ్జర్వ్ చేసుకుని ఎర్త్లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇలా ఎంత కెపాసిటీ ఉంటుందంటే దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ కెపాసిటీ, లిమిట్ అనేటువంటిది ఏమి కూడా లేదన్నమాట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ బిల్జర్ ఏం చెప్తున్నాడు అంటే హౌ మచ్ వాటర్ డస్ ఇట్ డ్రింక్, ఇట్ గల్ప్స్ డౌన్ వాట్ ఎవర్ యు గివ్, బీ ఇట్ ఫ్రమ్ ఏ జగ్ ఆర్ ఏ బకెట్. Amazingly, its stomach never fills. I have ear that it can hide a river inside. ఏమంటాడండి how much water does it drink? Does it, what is here it is nothing but a earth. It అంటే ఏంటంటే ఇక్కడ ఎర్త్ అండి. ఎంతవరకు ఎర్త్ అనేటువంటిది వాటర్ తాగగలుగుతుంది? Is there any limit to drink of water to earth? There is no limit. ఇక్కడ మనకి ఒక 10 లీటర్స్ 20 లీటర్స్ ఇస్తే సరిపోతుంది అనేటువంటి అవకాశం ఉంటుందా అంటే there is no limit of water to drink our earth. It gulps down whatever you give. ఏది ఇస్తే అది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. చాలా కెపాసిటీ కలిగినటువంటి ఎర్త్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో అండ్ మ్యాజిక్. ఇది కూడా ఒక మ్యాజిక్ లాంటిదే అనేటువంటి విషయం ఉంటుంది. మనం ఉన్నామనుకో జనరల్గా ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ కానీ డైలీ ఒక 3 or 4 లీటర్స్ వాటర్ తీసుకోవడం దట్ ఈస్ ఎనఫ్ టు అవర్ హ్యూమన్ బీయింగ్స్. బట్ దర్ ఈస్ నో లిమిట్ టు డ్రింక్ ద వాటర్ టు అవర్ ఎర్త్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద మ్యాజిక్. బీ ఇట్ ఫ్రమ్ ఏ జగ్ ఆర్ ఏ బకెట్స్. ఒక జగ్ ఆఫ్ వాటర్ కానీ 1 బకెట్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే 10 బకెట్స్ ఆఫ్ వాటర్ కానీ దర్ ఈస్ నో లిమిట్స్. అమేజింగ్లీ ఇది ఒక అమేజింగ్ గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇట్స్ స్టమక్ హియర్ ఆల్సో ఇట్స్ మీన్స్ ఎర్త్ స్టమక్ నెవర్ ఫిల్స్. ఎప్పుడు కూడా ఎర్త్ యొక్క స్టమక్ అనేటువంటి ఎప్పుడు కూడా నిండదు, నిండి ఉండేటువంటి అవకాశం కూడా లేదు. ఐ హావ్ హియర్డ్ దట్ ఇట్ కెన్ హైడ్ ఏ రివర్ ఇన్సైడ్. ఐ హావ్ హియర్డ్ నేను విన్నాను. ఏమి విన్నాను ఇక్కడ నేను అంటే ఇక్కడ గుల్జర్ ఏమంటున్నాడంటే ఐ హావ్ హియర్డ్ దట్ ఇట్ కెన్ హైడ్ ఏ రివర్ ఇన్సైడ్. పెద్ద ఒక రివర్ అనేటువంటిది తన యొక్క ఇన్సైడ్ లో ఉన్నది కాబట్టి మనం ఏది కూడా ఫాలో చేసినా కూడా ఆటోమేటికల్లీ ద ఎర్త్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఇన్ మిలియన్స్ ఆఫ్ వాటర్, మిలియన్స్ ఆఫ్ మిలియన్ వాటర్ ఇట్ మే బి. ఐ హావ్ హియర్డ్ దట్ ఇట్ కెన్ hide a river inside. He the knows how to do magic. The knows how to do magic here. The earth knows how to do magic. The earth knows how to do magic. It is also under the magic. Are they sugar godowns under the earth or rocks of lime? How does this earth put sweetness into fruits? Where from does it get all this? Pomegranates, plums and mangoes, in all of them sweetness but of different kinds. The leaves tasteless but the fruits sweet. The musabi sweet, the lemon sour. Undoubtedly it knows magic, otherwise why is the bamboo tasteless and the sugarcane sweet? Next our poet tells about are they sugar godowns under the earth. ఈ భూమి లోపల మనకి ఇలాంటి షుగర్ గోడౌన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద షుగర్ గోడౌన్స్ ఏమైనా ఉన్నాయా భూమి లోపల అనే డౌట్ అనేటువంటిది క్రియేట్ కాబడింది పోయిట్కి. ఆర్ రాక్స్ ఆఫ్ లైమ్ అన్నమాట. పెద్ద పెద్ద పర్వతాలు లాంటివి కానీ మౌంటైన్స్ లాంటివి గుట్టలు లాంటివి ఏమైనా లైమ్ మీన్స్ లెమన్ ట్రీస్ లాంటివి కానీ లైమ్ జ్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఎర్త్. షుగర్ గోడౌన్స్ లాంటివి కానీ
లైమ్ అనేటువంటి రాక్స్ లాంటివి అనేవి ఉన్నాయా, లేకపోతే ఇలాంటి స్వీట్ కానీ సోర్ అనేటువంటి ఫ్రూట్స్ ఏ విధంగా మనకి లభిస్తున్నాయి, ఏ విధంగా మనకి భూమి ఇస్తుంది అనే విషయం చెప్తుంది. హౌ డస్ దిస్ ఎర్త్ పుట్ స్వీట్నెస్ ఇంటూ ఫ్రూట్స్, ఏ విధంగా ఫ్రూట్స్కి ఇలాంత స్వీట్నెస్ రావడం అనేటువంటిది జరిగింది, లేకపోతే ఎలా వస్తుంది స్వీట్నెస్ అనేటువంటి ఇయర్ ఈ మేకే క్వశ్చన్, ఇది ఆస్కే క్వశ్చన్. ఇలా లేకపోతే ఇలాంటి గౌడౌన్స్ కానీ లేనప్పుడు ఏ విధంగా ఇలాంటి స్వీట్నెస్ రావడం అనేటువంటిది జరిగింది అప్పుడు ఫ్రూట్స్కి. హౌ డస్ దిస్ ఎర్త్ పుట్ స్వీట్నెస్ ఇంటూ ఫ్రూట్స్, వేర్ ఫ్రమ్ డస్ ఇట్ గెట్స్ ఆల్ దీస్. ఒకవేళ గోడౌన్స్ కానీ లేనప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఒక స్వీట్నెస్ అనేటువంటి ఫ్రూట్స్కి, వేర్ ఫ్రమ్ డస్ ఇట్ గెట్స్ ఆల్ దిస్, టెల్ మీ. సో దెర్ ఇస్ నో ఆన్సర్ హౌ టు గెట్ ద ఫ్రూట్స్ sweetness. So that's why definitely it is a magic of earth. So కాబట్టి there is no answer. ఆన్సర్ అనేది లేదు. గోడౌన్స్ లేనప్పుడు మరి ఏ విధంగా స్వీట్నెస్ వచ్చింది, ఒకవేళ గోడౌన్స్ ఉంటే స్వీట్నెస్ కావాలి. సో కాబట్టి ఇలా లేనప్పుడు మరి ఇలాంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మ్యాజిక్ ఇక్కడ. సో కాబట్టి ఇలా లేదు కాబట్టి స్వీట్నెస్ అనేది ఉన్నది ఫ్రూట్స్లో, కాబట్టి మనకి ఖచ్చితంగా కూడా గోడౌన్స్ లాంటివి లేనప్పుడు ఇది టోటల్గా మ్యాజిక్ చేసేటువంటి ఎర్త్ చేస్తున్నట్టుగా మ్యాజిక్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ పొమిగ్రనేట్స్, ప్లమ్స్ అండ్ మ్యాంగోస్. పొమిగ్రనేట్స్, ప్లమ్స్ అండ్ మ్యాంగోస్. పొమిగ్రనేట్ ట్రీస్, పొమిగ్రనేట్ ఫ్రూట్స్ అన్నమాట, దానిమ్మ పండ్లు కావచ్చు. ప్లమ్స్ ఏమంటారు, రేగు పండ్లు అంటారు తెలుగులో వచ్చేసి మనకి రేగు పండ్లు ఉంటుంది అనమాట, సోర్ టేస్ట్లో ఉంటుంది. అండ్ మ్యాంగోస్, ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ స్వీట్నెస్, ఇవన్నీ కూడా మనకి స్వీట్గా ఉంటాయి. బట్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఇలా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా స్వీట్నెస్ ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. ద లీవ్స్ టేస్ట్లెస్. మనము ఏ ఫ్రూట్ ట్రీ తీసుకున్నా కూడా లీవ్స్ మొత్తం కూడా ఎలా ఉంటాయండి, టేస్ట్లెస్గా ఉంటాయి. లీవ్స్ మొత్తం ఎవరు కూడా తినము, కాకపోతే ఫ్రూట్స్ మాత్రం మనము తీసుకోవడం జరుగుతుంది. ద లీవ్స్ టేస్ట్లెస్, లీవ్స్ మాత్రం టేస్ట్లెస్గా చేస్తాయి, బట్ ద ఫ్రూట్స్ స్వీట్నెస్ ఉంటుంది. అండ్ ద ముసాంబి స్వీట్, ద లెమన్ సోర్. ముసాంబి మీన్స్ హియర్ బత్తాయి అంటున్నాం, బత్తాయి పండు కానీ కమలా పండు అని మీనింగ్ వస్తుంది. ద ముసాంబి స్వీట్, ద లెమన్ సోర్ అనేటువంటి సోర్ టేస్ట్లో ఉండేటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్నెస్గా ఉండే ఫ్రూట్స్ ఉండే కూడా జరుగుతుంది. అన్డౌటబ్లీ ఇట్ నోస్ మ్యాజిక్, ఇలాంటి సందేహం లేదు. అన్డౌటబ్లీ మీన్స్ హియర్ ఇలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదండి. డెఫినెట్లీ ద ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. దట్స్ వై ద ఎర్త్ గివ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ స్వీట్నెస్ అండ్ సోర్. Undoubtedly it knows magic. Otherwise, why is the bamboo tasteless and the sugarcane sweet? Sugarcane means here చెరుకు. చెరుకు అనేటువంటి పైన ఉండేటువంటి బాంబు అనేటువంటి మనకి టేస్ట్లెస్గా ఉంటుంది, అది తీసి పడేసి లోపల ఉండేటువంటి షుగర్ కేన్ మాత్రం మనం స్వీట్నెస్గా ఉంటుంది, కాబట్టి దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ గివెన్ బై నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్. సో కాబట్టి నేచర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి అండర్ ది ఎర్త్ సంబంధించినటువంటి అండి. సో కాబట్టి ఇలా డిఫరెంట్ కైండ్స్లో ఒకే విధంగా లేకుండా డిఫరెంట్ కైండ్స్లో డిఫరెంట్గా ఉంది, కాబట్టి డెఫినెట్గా ద ఎర్త్ హ్యాస్ మ్యాజిక్. దట్స్ వై ఆ విధంగా నేచర్ గురించి ఫీల్ అవుతూ మన గురించి చెప్పినటువంటి పోయమే ద మ్యాజికల్ ఎర్త్ అనమాట. ఒక ఎర్త్ చేసేటువంటి మ్యాజిక్ ఏమేమి మ్యాజిక్ చేస్తుందంటే ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాజిక్ అనేటువంటి వాటి గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ కొనుక్కొని ఆ టెక్స్ట్ బుక్తో చూస్తున్నట్లయితే మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అనదర్ పోయం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.